గుర్తింపులేని కళాశాల రద్దు చేయాలి. ఇంటర్ బోర్డు నిబంధనలను అతిక్రమిస్తున్న ఇంటర్ బోర్డు అధిపరుస్తున్న ఇంటర్ బోర్డు వెంటనే ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొల్పే కళాశాలకు ముఖాస్తున్న ఇంటర్ బోర్డు పై వెంటనే కార్పొరేట్ కళాశాల కార్పొరేట్ లంచాలకు అలవాటు పడడం పరిష్కరించాలి. ప్రభుత్వ జూనియర్ కళాశాల నెలకొన్న సమస్యలను కార్పొరేట్ కళాశాల కొమ్ము కాస్తున్న ఇంటర్ బోర్డు అధికారులు కార్పొరేట్ కళాశాల కొమ్ము కాస్తున్న కార్పొరేట్ కళాశాలకు ఇంటర్ బోర్డ్ ఒక మాఫియా మూటాగా తయారైంది. ఈరోజు శ్రీ చైతన్య నారాయణ కార్పొరేట్ కళాశాలతో కలిసి వాళ్ళకు కళాశాలకు పర్మిషన్ లేకుండా కూడా వీళ్ళు డబ్బులు వసూలు చేసి చందాలు తీసుకొని అదేవిధంగా వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఈరోజు కళాశాలలు అక్రమంగా నడిపిస్తున్నారు. ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. అనేక మంది వేలాది మంది విద్యార్థులు మానసికంగా శారీరకంగా ఎండాకాలంలో క్లాసెస్ పెడితే సమ్మర్లో క్లాసెస్ పెడితే చాలామంది విద్యార్థులు మానసికంగా ఇబ్బంది పడి శారీరకంగా ఇబ్బంది పడి చాలామంది ఆత్మహత్యలు చేసుకున్న దాఖలాలు మనం చూస్తాం. అంటే ఈరోజు ఇంటర్ బోర్డ్ ఒక మాఫియా ఒక డబ్బులు వసూలుగా సెక్రటరీ మారిన వల్ల ఈరోజు కళాశాల రాజ్యంగా నడుస్తున్నారు. మేము గత 15 రోజుల నుంచి అన్ని రకాలుగా సర్వేలు చేసి ఈ కళాశాలలో అనుమతి లేకుండా నడుస్తున్న ఈ విధంగా చర్య తీసుకుంటే తూతు మంత్రాలుగా నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర రివర్స్గా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంటే ఇంత నిర్లక్ష్యం. ఈరోజు వెంటనే ఇంటర్ బోర్డు చేస్తున్నటువంటి అవినీతిపై సిబిసిఐడి ఎంక్వైరీ చేయాలి. ఇంటర్ బోర్డుని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ ఆంధ్ర విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని నేను రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా కోరుతున్నా. మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రభుత్వం మీద. ఈ ప్రభుత్వం ఇట్లాంటి అవినీతి కలిగినటువంటి అధికారులను ఈ సంస్థలో ఉండనియదు, ఈ ఇంటర్ బోర్డులో ఉండని మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఈ బోర్డు మీద చర్యలు తీసుకోవాలని మా ఉద్యమం ఉంటుందని హెచ్చరిస్తున్నాం. ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా కార్పొరేట్ కళాశాలలకు ఒత్తాసు పలిగే విధంగా ఊడిగం చేసే విధంగా ఈరోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కానీ లేకుంటే ఏదైతే ఈ ఆఫీస్లో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా ఈరోజు యాజమాన్యాలకి తొత్తులుగా మారారని ఏవేవిగా ఆరోపిస్తున్నాం. ఎందుకంటే దాదాపు ఈ బోర్డు ఏర్పడినప్పటి నుంచి కూడా కార్పొరేట్ విద్యాసంస్థల యొక్క పూర్తి కాకముందే ఈరోజు కార్పొరేట్ విద్యాసంస్థలు పూర్తిగా అడ్మిషన్లు చేపట్టి అనధికార క్యాంపస్ నిర్వహిస్తున్నారు. కనీసం బోర్డు అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసిన సూచనలు చేసిన కనీస అధికారులు పూర్తిగా ఈరోజు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా అయింది. కాబట్టి దీన్ని అఖిల భారత యువజన సమాఖ్యగా మేము ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ఏదైతే బోర్డు అఫిలియేషన్ లేనటువంటి కళాశాలలు ఉన్నాయో వాటిని తనిఖీలు చేపట్టాల్సిన అవసరం ఉంది. బోర్డు కార్యదర్శి గారే స్వయంగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కింది స్థాయి అధికార యంత్రాంగం ఈరోజు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు అనుకూలించేటటువంటి ఆ ప్రేరేపణలే చేస్తున్నాయి తప్ప పూర్తిగా సమస్యను పరిష్కరించే విధంగా చేయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి గారు శృతి ఓజా గారు విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది. విచారణ జరిపించి ఎవరైతే పూర్తిగా ఈరోజు అవినీతికి పాల్పడుతున్నారో లేకుంటే కార్పొరేట్ సంస్థలకు ఎవరైతే ఒత్తాసు పడుతున్నారో వారి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దాదాపు అనేక సమస్యలు ఉన్నాయి. దాదాపు 1724 జూనియర్ లెక్చరర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అనేక సమస్యలతో ఉన్నాయి. శిథిలావస్థకు చేరినటువంటి భవనాలు ఉన్నాయి. వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తిగా పరిష్కరించాలి, మరమ్మతులు చేయాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలని మేము ఏవేవో డిమాండ్ చేస్తున్నాం. దాదాపు 16 రోజులుగా మేము అనేక అనుమతి లేనటువంటి కళాశాలలో సర్వే చేసాం. ఆ సర్వేలో కూడా దాదాపు ఈరోజు చూస్తే ఇంటర్మీడియట్ గుర్తింపు లేనటువంటి కళాశాలలు చాలా దాదాపు ఇది కేవలం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనే అనధికారికంగా 172 కాలేజీలు నడుస్తున్నాయంటే ఈరోజు ఇంటర్మీడియట్ బోర్డు నిద్రపోతుందా అని చెప్పి ఏవేవిగా ప్రశ్నిస్తున్నాము. తక్షణమే బోర్డు కార్యదర్శి గారు స్పందించాలి, ఈ సమస్యను పరిష్కరించాలి. అందుకే 15 రోజులుగా మేము ఏదైతే సర్వే చేశామో ఆ రిపోర్ట్ని పూర్తిగా దాదాపు ఒక 50 పేజీల రిపోర్ట్ని ఈరోజు కార్యదర్శి గారికి ఇస్తాం. వారు ఒకవేళ పూర్తిగా చర్య తీసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డుని ప్రక్షాళన చేయాలని ఈరోజు ఏవేవిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.